చాలా మంది యూట్యూబర్స్ కానీ కొంతమంది అంటున్న కొన్ని వర్డ్స్ ఏంటంటే మన ఇండియన్ పాస్పోర్ట్ ఉంటేనే మన ఇండియాలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఒక వ్యక్తికి యూఎస్ పాస్పోర్ట్ కానీ లేకపోతే ఇంకా వేరే ఇతర దేశాల పాస్పోర్ట్ ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ చేయడానికి అవ్వదని చెప్తున్నారు. ఇది ఎంతవరకు రైట్ సార్? ఈరోజు మనం బంజారా హిల్స్లో కానీ జూబ్లీ హిల్స్లో కానీ అదే సైనిక్పురి లాంటి ఏరియాలో కానీ మనం చూసుకున్నట్లయితే కనుక నీగ్రోస్ ఆఫ్రికా నుంచి ఇక్కడ చదువుకోవడానికి వచ్చి ఆ దేశం యొక్క పాస్పోర్ట్ మీదే కదా ఇక్కడికి వస్తున్నారు. ఏం చేస్తున్నారు? వచ్చి డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. ఈరోజు మీరు చెంచల్గూడ జైలుకి వెళ్తారా, చలపల్లి జైలుకి వెళ్తారా? ఎంతమంది బయట దేశస్తులు డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడుతూ జైలు జీవితం గడుపుతున్నారు? ఎవరు చెప్పారు అరెస్ట్ చేయడానికి వీలు లేదు అని చెప్పాలి? అంటే కొంతమంది యూట్యూబర్స్ అని పర్టికులర్గా నా మీద ఎఫ్ఐఆర్ అవ్వదు, నాది ఎందుకంటే యూఎస్కి సంబంధించినటువంటి పాస్పోర్ట్ నా మీద అవ్వదని కూడా అంటే క్లియర్ కట్గా చెప్తున్నారు వీడియోస్. యూట్యూబర్ కాదు, ఆఫ్ అనాలిసిస్ కాదు బ్రదర్. వాళ్ళు మాట్లాడేది మనం ఎట్లా కన్సిడరేషన్ చేస్తాము? ఈరోజు మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నప్పుడు మనకంటూ కొన్ని చట్టాలు రూపొందించుకున్నప్పుడు ఎవరో యూట్యూబర్ గారు చెప్పాడు అని చెప్పని మీరు నేను వాళ్ళ మాటలు ఎట్లా రిలై అవుతాం? చట్టం ఈజ్ ద ప్రైమ్ ఆఫీస్. వాళ్ళు 100 సుళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు పని పాట లేని వాళ్ళు, పనికి మాలిన వాళ్ళు చూసుకుని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. మీరు గౌరవప్రదమైన జర్నలిజంలో ఉన్నారు, నేనేమో న్యాయ వృత్తిలో ఉన్నాను. మనలాంటి వాళ్ళు అటువంటి వాళ్ళకి హెచ్చరించాలి.